ప్రభువారు మన మధ్యలో ఉన్నారు కనుక దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. పాటల్లోనూ వాక్య పరిచర్లోనూ ప్రభువారు ఉండి ప్రభువే మహిమ పొందినట్లు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. దైవజనులు వాక్యాన్ని బోధించుచుండగా ప్రతి ఒక్కరి హృదయాన్ని సారవంతమైన నేలగా మార్చినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ప్రభువారి మహిమగల రాకటుకు రహస్య రాకటుకు అందరినీ ఆయత్తపరచినట్టు దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. ఆమేన్. ప్రారంభ ప్రార్థన చేసుకుందాం. ప్రభా మీకు స్తోత్రాలు తండ్రి. అయా మహాగణుడ మహోన్నతుడ దేవా దేవా, మీరు నా తండ్రి మాతో ఉండి నా తండ్రి మీరు జయకరంగా జరిగిస్తున్నారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. ఇప్పుడు పాటల్లోనూ ఆరాధనలోనూ వాక్య పరిచయలోనూ మీరు ఉండమని అడుగుకొనొచ్చున్నాను తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. అయ్యా మా తండ్రి, మీ మహిమల రాకుడుకు రహస్య రాకుడుకు అందరినీ ఆయత్తపరిచి మీరే మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. అందరం కూర్చుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. పాటల పుస్తకంలో తెరిచి అందరము కలిసి పాటలు పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుండి 22వ నెంబర్ పాటను పాడుకుందాం. సజీవుడు యేసు సంపూర్ణుడు అనే పాటల పుస్తకంలో నుంచి 22వ నెంబర్ పాటను మనమందరము కలిసి పాడుకుందాం.
నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. పిలిచిన పిలుపు ఉన్నతమైనది, నీ ఏర్పాటు ఊహకు అందనిది. ప్రత్యక్షతలు లెక్కకు మించినవి, ఫలములు వరములు ప్రవహించుచున్నవి. పిలిచిన పిలుపు ఉన్నతమైనది, నీ ఏర్పాటు ఊహకు అందనిది. ప్రత్యక్షతలు లెక్కకు మించినవి, ఫలములు వరములు ప్రవహించుచున్నవి. ఒంటరి నీవే మందిగా చేయుట యేసయ్యా నీకే సాధ్యమైనది. ఒంటరి నీవే మందిగా చేయుట యేసయ్యా నీకే సాధ్యమైనది. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా యజమానుడా. నీవు దొరికావు, సహవాసం దొరికింది, ఇంకేమి కావాలి నా నజరేయుడా. ఉన్నవాడను అనువాడను నేను అని నీ పేరును ప్రకటించితివా. నీ అధికారము రాజదండము దాసుని చేతికి అందించితివా. ఉన్నవాడను అనువాడను నేను అని నీ పేరును ప్రకటించితివా. నీ అధికారము రాజదండము దాసుని చేతికి అందించితివా. నలువది ఏండ్లు నీ అగ్ని వంటి మాటలు మోషే నోటితో ప్రకటింపచేసావా. నలువది ఏండ్లు నీ అగ్ని వంటి మాటలు మోషే నోటితో ప్రకటింపచేసావా. నాతో నీవు ఉన్నావు స్నేహితుడా, నీ కోసమే జీవిస్తున్నా
దేవునికి స్తోత్రం. ప్రభు మనతో ఉన్నారు గనుక మన దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. పరిశుద్ధాత్మ దేవుడే మాట్లాడువారై ఉన్నారు కనుక స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికి యుగాలలో ఆరాధన స్తుతి స్తోత్రం నమస్కారములు మహిమ ఘనత కీర్తి ప్రభావములు ఆరోపించుచు స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరం కూర్చుందాం. మన రక్షకుడైన యేసుక్రీస్తు పేరిట మీ అందరికీ శుభాన్ని ప్రకటిస్తున్నాను. మీ అందరికీ వందనాలు. ప్రభువుకు స్తోత్రాలు. దేవుని యొక్క చిత్తంను జరిగించిన పరిశుద్ధుల గురించి అనేక విషయాలు మనం నేర్చుకుంటూ వచ్చాం. ఒక 3 వారాలు బైబిల్ స్టడీ రికార్డ్ చేయబడలేదు. యూట్యూబ్లో అది ప్రసారం కాలేదు. పరిచర్య భారం వలన బైబిల్ స్టడీని మేము రికార్డ్ చేయడానికి సమయం మాకు సరిపోలేదు. మళ్ళీ ఈ వారం నుండి యథావిధిగా దేవుని యొక్క వాక్యం అనగా ఉన్నతమైన ఉపదేశం, ద మిస్టరీస్ ఆఫ్ క్రైస్ట్, క్రీస్తు యొక్క మర్మాలు, ద మిస్టరీస్ ఆఫ్ ద హెవెన్లీ కింగ్డమ్, దేవుని యొక్క రాజ్య మర్మాలు, ద మిస్టరీస్ ఆఫ్ హిజ్ ర్యాప్చర్, ఆయన యొక్క రహస్య రాకడకు సంబంధించిన ఈ రహస్యాలు మర్మాలు, ఈ లోతైన సత్యాలు, డీపర్ ట్రూత్స్ బైబిల్ స్టడీ ద్వారా మన ముందుకు మరల వస్తున్నాయి. ఈ రాత్రి దేవుని చిత్తాన్ని జరిగించిన వారి గురించి మనం నేర్చుకుందాం. ఎవరైతే దేవుని చిత్తం చేయరో ఈ లోకంలో వారికి కొన్ని విధాలైన ఆటంకాలు ఎదురవుతాయి. ఆత్మ సంబంధంగా వారు ఎదగలేరు. అనుదిన జీవితంలో కొన్ని ఆటంకాలు వారికి ఎదురవుతాయి. లేకపోతే రాబోయే రోజుల్లో వారి ఫ్యూచర్లో వారు ఆటంకపరచబడతారు. కానీ రాకడలో మాత్రం వారు ఎత్తబడలేరు. దానికి ఒకటే ఉదాహరణ, ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు తండ్రి రాజ్యంలో లేదా దేవుని రాజ్యంలో ప్రవేశించడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్తం ప్రకారంగా జరిగించేవాడే దేవుని రాజ్యంలో ప్రవేశించును అని ప్రభు సెలవిచ్చారు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశించే ఒక రోజు ఉంది. ఎలాగున్నా మనం ఈ లోకంలో జీవిస్తున్నాము, ఒక దినం రాబోతుంది. ఆ దినం నుండి లేదా ఒక కాలం రాబోతుంది. ఆ కాలం నుండి మనం దేవుని యొక్క రాజ్యంలో మన యొక్క నివాసాన్ని ప్రారంభించబోతున్నాం. ఒక ఇంట్లో మనం నివాసం ప్రారంభించాలంటే ఆ ఇంట్లో ప్రవేశించాలి. గృహప్రవేశం అని అంటారు. తలుపు ద్వారా ఇంటి లోపలికి అడుగు పెడతారు. ఒకవేళ గృహప్రవేశం జరగకపోతే లేదా ఈ తలుపు తీసుకుని ఇంట్లోనికి రాకపోతే లేదా తలుపు తీసినా కానీ ఇంట్లోనికి ఎవరు రానికపోతే ఆ ఇంట్లో నివాసం చేయటం సాధ్యం అవుతుంది. అదే ప్రకారంగా దేవుని యొక్క చిత్తం జరిగించకపోతే దేవుని యొక్క రాజ్యంలో నివాసం చేయటం సాధ్యపడదు. దేవుడు మనల్ని ఎన్నుకుంది ఆయన చిత్తం చేయవారిగా మనం జీవించాలని. దేవునికి మహిమ కలుగును గాక. దోస్ హూ ఫుల్ఫిల్ హిస్ డిజైర్స్, దోస్ హూ ఒబే హిస్ కమాండ్మెంట్స్, ఎవరైతే ఆయన ఉద్దేశాలు నెరవేరుస్తారో, ఆయన ఆజ్ఞలను పాటిస్తారు,
ఆయన చిత్తం వారికి బయలుపరచబడతా ఉంది. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి రోమీయులకు రాయబడిన పత్రిక 12వ అధ్యాయం 2వ వచనం మన ముందు ఉంచబడుతుంది. ద బుక్ ఆఫ్ రోమన్స్ చాప్టర్ 12 వర్స్ 1. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకునుడని దేవుని వాత్సల్యమును బట్టి మిమ్మును బతిమాలుకొనుచున్నాను. ఇట్టి సేవ మీకు యుక్తమై ఉన్నది. 2వ వచనం కూడా చదవబడుతుంది. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనసు మారి నూతన మగుట వలన రూపాంతరము పొందుడి. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుని యొక్క చిత్తం ఎవరికి తెలియపరచబడుతుంది? ఈ లోకంలో నివాసం చేయుచున్నప్పటికీ లోక మర్యాదను అనుసరింపని వారికి, లోక మర్యాదను అనుసరించకుండా ఉండేవారికి దేవుని యొక్క చిత్తం అర్థమవుతుంది. ముందు ఒక సేవకునికి, ఒక సేవకురాలికి, ఒక విశ్వాసికి, ఒక సంఘానికి దేవుని యొక్క చిత్తం బయలుపరచబడాలి అనేదే దేవుని యొక్క ఉద్దేశం. అందుకనే దేవుడు తన వాక్యంలో ఆయన చిత్తం గురించి వ్రాయించి ఉంచారు. దేవుని యొక్క వాక్యంలో వ్రాయబడిన సంగతులన్నీ కూడా దేవుని యొక్క చిత్తాన్ని బయలుపరుస్తున్నాయి. అయితే లోక మర్యాదను అనుసరించటం వలన దేవుని యొక్క చిత్తం వారికి అర్థం కావట్లేదు అనుకోవచ్చు. ఒకవేళ అర్థమైనా కానీ వారు అనుసరించట్లేదు, లేదా దేవుని చిత్తం జరిగించటలేదు. ఈ దినం దేవుని చిత్తాన్ని జరిగించిన 3 పరిశుద్ధ గ్రంథంలో అనేకులు ఉన్నారు. ఒక 3 గురించి మనం విందాం. అది అనుకూలమైన దేవుని చిత్తం, సంపూర్ణమైన దేవుని యొక్క చిత్తం. దేవుని యొక్క చిత్తం వారి మనస్సు మారుతుంది, వారు రూపాంతరం చెందుతారు. మీరు రూపాంతరం చెందాలని దేవుడు వ్రాయించారు. బైబిల్లో వ్రాయబడింది. కాగా మనము మార్పు పొందుతాము. ఎప్పుడు? కడబోరం మ్రోగినప్పుడు. కడబోరం ఎప్పుడు మ్రోగుతుంది మనకు తెలియదు. మధ్యాకాశానికి యేసు ప్రభులు వారు దిగొచ్చినప్పుడు కడబోర శబ్దం మ్రోగుతుందని కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం ఉద్ఘాటిస్తుంది, హెచ్చరిస్తుంది. కడబోరం మ్రోగంగానే మనం మార్పు పొందుతాం. మనం మార్పు పొందాలని అంటే ఒక్క క్షణంలో, లేదా ఆ ఒక్క రెప్పపాటున, ఆ ఒక్క నిమిషంన మనము యేసుక్రీస్తు యొక్క సారూప్యాన్ని ధరించుకోవటం అంటే అది సాధ్యమయ్యేది కాదు. దినదినము మనం రూపాంతరం చెందాలి. దేవునికి మహిమ కలుగునుగాక. ఒక్క దినము రూపాంతరం చెందాలి అనేది ఉంది బైబిల్లో. కాగా ఆయన ప్రత్యక్షమైనప్పుడు మనం ఆయనను పోలి ఉందుమని బైబిల్ సెలవిస్తుంది. కానీ ఆయనను పోలి ఉందుము ఎప్పుడు? ఆయన వచ్చినప్పుడు. చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరచి కొరింథీ 2వ పత్రిక 3:18. కొరింథీ 2వ పత్రికలో రూపాంతరం గురించి వ్రాయబడింది. చదువుతున్నాం. మనమందరమును ముసుకునేని ముఖముతో ప్రభు యొక్క మహిమను అద్దం వలె ప్రతిఫలింపచేయచ్చు మహిమ నుండి అధిక మహిమను పొందుచు ప్రభువు ఆత్మచేత ఆ పోలికగానే మార్చబడుచున్నాము. ఒక 2 పేజీలు వెనక్కి వచ్చి కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 52వ వచనం 51-52 చదవబడుతుంది. కొరింథీ మొదటి పత్రిక 15వ అధ్యాయం 51-52. ఇదిగో మీకు ఒక మర్మము తెలుపుచున్నాను. మనమందరము నిద్రించము గాని నిమిషములో ఒక్క రేపపాటున కడబూర మ్రోగగాని మనమందరము మార్పు పొందుదుము. బూర మ్రోగును, అప్పుడు మృతులు అక్షలుగా లేపబడుదురు. మనము మార్పు పొందుదము. మార్పు పొందుచున్నామని కొరింథీ 2వ పత్రిక 3:18 చదివాం.
మార్పు పొందుదుము అని కొరింథీ మొదటి పత్రిక 15:51-52 చదివాం. మార్చబడుచున్నాము అంటే రూపాంతరం చెందుచున్నాము, దినదినము మార్పు పొందుదుము. ఈ రూపాంతరం చెందిన వారు దినదినము వారి మనస్సు దేవుని యొక్క వాక్యం మారుస్తుంది. శిలువ దర్శనం మనసులు మారుస్తుంది. ఆయన యొక్క చిత్తం చేయ వారికి లోక మర్యాద చాలా అసహ్యంగా ఉంటుంది. వారు లోక మర్యాదను అనుసరించేవారు కారు, వారు ప్రభు యొక్క చిత్తం జరిగించేవారు. వారు యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు నిరీక్షించేవారు. మీరు యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి ఎక్కువగా ఆలోచించండి. మీతో పాటు మేము రాకడ గురించి ఎక్కువ ఆలోచించే కాలం ఇది. ఎందుకంటే ప్రభు యొక్క రాకడ సమీపమైంది, అన్నిటికీ అంతము సమీపించుచున్నదని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఇదిగో ఆయన వచ్చుచున్నారని బైబిల్ సెలవిస్తుంది. మేఘారూరుడై ఆయన రావడం లేదు, రహస్యంగా ఆయన రానయ్యున్నారు. యేసుక్రీస్తు యొక్క రహస్య రాకడ, యేసుక్రీస్తు యొక్క బహిరంగ రాకడ, ఇలాగ దేవుని యొక్క వాక్యంలో వివరాలు చాలా ప్రకటన గ్రంథంలో వ్రాయబడ్డాయి. కాబట్టి మీరు మనస్సు మారటం వలన రూపాంతరం పొందండి. దేవుని యొక్క చిత్తం మీరు చేయట కొరకు దేవుడు మిమ్మల్ని ఏర్పరచుకున్నారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క చిత్తం జరిగించిన ముగ్గురు: మొదటి వారు యేసుక్రీస్తు ప్రభు, రెండో వారు రాజైన దావీదు, మూడో వ్యక్తి రాజైన కోరెష్. ఇంకా అనేకులు దేవుని చిత్తం జరిగించిన వారు ఉన్నారు. ఈ మాటలు వినుచున్న మీరు, ఈ మాటలు ప్రకటించుచున్న నేను దేవుని చిత్తం ఏదో పరీక్షించి తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. దేవుని చిత్తం తెలుసుకోవడానికి ఇట్ విల్ టేక్ టైం. దేవుని చిత్తమును పరీక్షించి తెలుసుకున్నట్లు ఇది దేవునికి ఇష్టమేనా, నేను ఇలా చేస్తున్నాను, నా సేవ, నా ఉద్యోగం, నా వ్యాపారం, నేను చదువుతున్న చదువు, నేను మాట్లాడే మాటలు, నా స్వభావం, నా ప్రవర్తన, నా నడవడిక, నా క్రియలు, నా చూపులు, నా వినికిడి దేవునికి ఇష్టమైనదేనా? వాక్యానుసారం ప్రపంచంలో అలా అనుసరించే వాళ్ళు ఉన్నారా అని మీరు అడుగుతారేమో. అలా ఉన్నవారికి ప్రభు యొక్క రాకడ ఉంటుంది. ఆయన చిత్తం పరీక్షించి తెలుసుకోవాలి. ఇట్ విల్ టేక్ టైం. మరలా చెప్తున్నాను, సమయం పడుతుంది. జాగ్రత్తగా వాక్యాన్ని, మన జీవితాన్ని సరిపోల్చుకోవాలి. అయితే 100% వాక్యానుసారంగానే జీవించాలని అంటే బైబిల్ అవునని అంటుంది. జీవించడానికి సాధ్యపడదని మన యొక్క ఆలాపన, మన యొక్క హృదయ స్పందన, మనం ఇస్తున్న కౌంటర్ ఆన్సర్. వీఆర్ నాట్ లివింగ్ ఇన్ ద హెవెన్. మనం పరలోక రాజ్యంలో లేవు. కనుక మనం దేవుని యొక్క చిత్తం చేయడం ఈ లోకంలో, రక్తమాంసాల శరీరంలో, లోకస్తుల మధ్యలో, పాపుల మధ్యలో, దుష్ట ప్రపంచంలో, దుష్టయుగంలో అది కష్టమని మనం కౌంటర్ ఇస్తాం ఆన్సర్. మనకు మనం చెప్పుకుంటాం, ఇతరులు అడిగినప్పుడు కష్టంగా ఉందండి అని అంటాం. యేసుక్రీస్తు దేవుని చిత్తం జరిగిస్తూనే రక్తమాంసాల శరీరంలో ఈ లోకంలో జీవించారు. దేవునికి మహిమ కలుగును గాక. రాజైన దావీదు రాజయ్యుండి ఆయన 40 సంవత్సరాల 6 నెలలు పరిపాలిస్తూ, దానికి ముందైన బాలుడుగా గొర్రెలు కాసే సమయంలో, ఆ తర్వాత సౌలు యొక్క సైన్యంలో చేరిన తర్వాత, ఆ తర్వాత యూదా వారి మీద, అటు మీదట ఇజ్రాయెల్ వారి మీద అభిషేకం పొందిన తర్వాత అతడు దేవుని యొక్క చిత్తం చేసే విషయంలో 1-2 సార్లు ఫెయిల్ అయ్యారు. ఉరియా భార్య అయిన బత్సెబా విషయంలోనూ, కొన్నిసార్లు ఆ సైన్యాన్ని లేదా తన యొక్క రాజ్యంలో ఉన్న బలాన్ని అతడు లెక్క చేసే విషయంలో మాత్రమే ఫెయిల్ అయ్యాడు. కానీ దావీదు ఎక్కువగా దేవుని యొక్క చిత్తం జరిగిస్తూనే వచ్చారు. ఇక కోరెష్ అయితే అన్యజనుడు. అతను
కోరేష్ గురించి మనం జాగ్రత్తగా చేస్తే స్వయంగా కోరేష్ గురించి ప్రవక్తలు చెప్పల, దేవుడే చెప్పారు. నా చిత్తమంతయు జరిగించువాడా, నా మందకాపరి. చూడండి, పరిశుద్ధ గ్రంథాన్ని తెరుస్తాం. యేసుక్రీస్తు దేవుని యొక్క చిత్తం జరిగించారు. యేసుక్రీస్తులో మనం చూసే మంచి స్వభావం. హెబ్రీయులకి రాయబడిన పత్రిక 10వ అధ్యాయం 7వ వచనం చదవబడుతుంది. ద బుక్ ఆఫ్ హీబ్రూస్ చాప్టర్ 10 verse 7. అప్పుడు నేను గ్రంథపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారము, దేవా నీ చిత్తము నెరవేర్చుటకు ఇదిగో నేను వచ్చి ఉన్నానంటిని. ఆయన పుట్టినప్పుడు, ఈ లోకంలో ప్రవేశిస్తున్నప్పుడు, నాకు ఒక శరీరాన్ని అమర్చావు తండ్రి అని తండ్రికి ఆయన ప్రార్థన చేస్తూ, ఇదిగో నేను ఎందుకు ఈ లోకానికి వచ్చానంటే నీ చిత్తం చేయడానికి నేను వచ్చాను. నాకు నువ్వు శరీరాన్ని ఎందుకు అమర్చావనంటే మీ చిత్తం చేయడానికే అని ప్రభు అక్కడ మాట్లాడుతున్నారు. రాజైన అవునా, ప్రభు అయిన యేసుక్రీస్తు తండ్రితో మాట్లాడుతున్నారు. ప్రారంభం కదా అది. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. ముగింపులు ఏమైనా అన్నారు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 39వ వచనం. మాథ్యూస్ చాప్టర్ 26 verse 39. కొంత దూరం వెళ్ళి సాగిలపడి, నా తండ్రి సాధ్యమైతే ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగిపోనిము, అయినను నా ఇష్ట ప్రకారము కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని ప్రార్థించెను. ఆయన ఇంకా ఒక రోజులో ఇంచుమించు శిలువ మీద ప్రాణత్యాగం చేయబోతున్నారు. ప్రారంభంలో ఆయన ఏ మాట అన్నారో, ఆయన శిలువ మీద మనుషులందరి కొరకు మరణించే సమయంలో కూడా అదే మాట అన్నారు. ఏమన్నారు అంటే, తండ్రి సాధ్యమైతే, ఆయనకి సాధ్యమే, ఈ గిన్నె నా ఎదురు నుండి తొలగించుము. ఆ మాట కూడా ఎందుకన్నారంటే, మనుషులందరి పాపం ఆ పరిశుద్ధుడు భరించబోతున్నారు. యేసు పాపం లేనివారు. వాక్యం చెప్తుంది, యేసుక్రీస్తు పాపం లేనివారు, యేసుక్రీస్తు పాపం ఎరుగనివారు, యేసుక్రీస్తు పాపం చేయనివారు. అలాంటి ప్రభు ఏమని సెలవిస్తున్నారు అనగా, సాధ్యమైతే గిన్నె నా ఎదురు నుండి తొలగించి. ఎందుకనంటే అది పాపపు పాత్ర, మనుషులందరి పాపము శాపము ఆయన భరించాలి. అది తొలగించుము, కానీ నా ఇష్టం కాదు తండ్రి, నీ చిత్తమే కానిము. ఈ లోకంలో ప్రవేశించినప్పుడు అదే మాట అన్నారు ఆయన. నాకు ఒక శరీరాన్ని మీరు అమర్చారు, ఇదిగో దేవా నీ చిత్తం చేయడానికి వచ్చాను. ఆయన మరణించే ముందు శిలువ మీద శిలువ శ్రమలిక ప్రారంభించబడబోతున్న గెత్సెమనే నుండి ఒక విధంగా చూస్తే ఆయన శ్రమలు మొదలయ్యాయి, శిలువ శ్రమలు. అక్కడే ఆయన తండ్రికి ప్రార్థన చేశారు. ఏమని చేశారనంటే, తండ్రి నీ చిత్తమే కానిము. ఎందుకు దేవుడు మనకు శరీరాన్ని ఇచ్చారు, ఎందుకు ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాం, దేవుని యొక్క చిత్తం మనం చేయడానికి. ఎందుకు ప్రభు లేదా దేవుడు సృష్టికర్తగా మన తల్లిదండ్రుల గర్భంలో మన యొక్క శరీరాన్ని ఎందుకు ఆయన అమర్చారనగా, ఆ శరీరంలో చదవండి ఒకసారి 53వ అధ్యాయం, ఆయన ఉద్దేశాలు నెరవేరాలి. యెషయా గ్రంథం 53లో ఉంటుంది, అతని యందు నా ఉద్దేశ్యములు సంపూర్ణములగును. చదువుదాం, సఫలమగును. 10వ అధ్యాయం 10వ వచనం 53:10 ప్రవక్త యెషయా గ్రంథం. అతన్ని నలుగుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగచేసెను. అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. దేవునికి మహిమ కలుగును గాక. దేవుని యొక్క ఉద్దేశ్యం సఫలమవ్వాలని, దేవుని యొక్క చిత్తం జరగాలని. ఎందుకు యేసు ప్రభుల వారికి తండ్రి అయిన దేవుడు ఒక శరీరాన్ని అమర్చారు, ఎందుకు మనల్ని ఈ లోకంలో పుట్టించారు అనేది మన విషయంలో కూడా తీసుకోవాలి. మీరు అడగొచ్చు, ఆయన రక్షకుడు అండి, లోకాన్ని రక్షించడానికి వచ్చారు, మనం ఎందుకు చేయాలి అంతగానంటే,
ఆయన రక్షకుడు ప్లస్ ఆయన మన తండ్రి. నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు పెట్టబడింది ఆయన పుట్టకముందు. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, సమాధానకర్త అయిన అధిపతి, నిత్యుడగు తండ్రి అంటే ఆయనకు మనకు తండ్రి. ఆయన గర్భంలో నుండి మనం పుట్టాం. మనం కూడా అనేకులను రక్షించవలసి ఉన్నది. యేసుక్రీస్తు మరణించిన తర్వాత 3వ రోజున ఆయన తిరిగి లేచారు. మనము కూడా ఈ లోకంలో జీవించిన తర్వాత ఒక రోజున ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోతాం. ప్రభు వచ్చినప్పుడు తిరిగి మనం లేవాలి. లేదా ప్రభు ఉండంగా వచ్చినప్పుడు మనం సజీవులమేమంటే మనం రూపాంతరం చెందుతాం. యేసయ్య వెళ్ళి పరలోకంలో తండ్రి కుడి పార్శ్వమున కూర్చున్నారు. అవునా? మనం ఆయన చిత్తం చేసి ఈ లోకంలో జీవించి మరణించి లేదా ప్రభు వచ్చినప్పుడు మనం సజీవులమై ఉంటే రూపాంతరం చెంది వెళ్ళి మనం కూడా ఆయన రాజ్యంలో ఆయనతో కూడా నివసించాలి. దేవుని చిత్తం చేయనివాడు నివసించలేడు. చేయనోళ్ళ గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. బైబిల్ అదే సెలవిస్తుంది. దావీదు అంటాడు, భక్తిహీనుల్ని నేను చూస్తున్నాను తండ్రి, వాళ్ళు చూడు ఇలా ఉన్నారు అని. భక్తిహీనుల గురించి, దేవుని చిత్తం చేయని వారి గురించి మనం ఆలోచించాల్సిన అవసరం లేదు. చదువుదాం. అపోస్తులు యేసుప్రభుడు, మీరు అడగచ్చు దేవుని చిత్తం యేసుప్రభుడు వారు పుట్టినప్పుడు నుండి మరణించే వరకు శిలువ మరణం వరకే చేశారా? కాదు. ఆత్మల రక్షణ. సమరయ స్త్రీతో ఆయన మాట్లాడుతున్నప్పుడు ఒకే స్త్రీ, ఈ ఒక్క అమ్మాయి కొరకు నేను ఎండలో ఎందుకు కూర్చోవాలి, పైగా బావి మీద ఎందుకు కూర్చోవాలి చెప్పండి? దేని కొరకంటే ఆమెను ఎలాగైనా ఆయన రక్షించాలి. ప్లస్ ఆయన మనసులో సమరయ గ్రామం ఉంది. ఆ గ్రామం అంతా రక్షించబడాలి. ఆ గ్రామంలో ఆయన అడుగు పెట్టాలి. ఆ గ్రామం వారే ఆయనను రమ్మని పిలవాలి. సమరయ స్త్రీ ఆయన దగ్గరికి వచ్చినందువల్లనే కదా గ్రామం అంతా ఆయన వైపు తిరిగింది. స్తోత్రం చెప్పండి, దేవునికి మహిమ కలుగునుగాక. శిష్యులు వచ్చి అడిగారు, ఈయన ఒకవేళ తినుటకు ఎవరైనా ఆహారం పెట్టారేమో. శిష్యులు వచ్చినప్పుడు జీసస్ వాజ్ డిస్కసింగ్ విత్ దట్ ఉమెన్. ఆ స్త్రీతో ప్రభు డిస్కషన్ మాట్లాడుతూ ఉన్నారు. ఆహారం భోజనం చేయని ప్రభు అని అంటే మీరు ఎరుగని ఆహారం నాకు సిద్ధపరచబడినది అని అన్నారు. శిష్యులు అనుకుంటున్నారు ఎవరైనా ప్రభువుకి ఆహారం పెట్టారేమో అని అనుకుంటుంటే వెంటనే అన్నారు, నా తండ్రి చిత్తమును నెరవేర్చుటయు ఆయన నాకు అప్పగించిన పనిని తుదముట్టించుటయు నాకు ఆహారమైనది. 4వ అధ్యాయం తెరవండి, యోహాను సువార్త. దేవుని యొక్క చిత్తం చూడండి. ఆయన మీకు ఏ పని అప్పగించారో అది పూర్తి చేశారా? ఎంత? 34. యేసు వారిని చూచి నన్ను పంపిన వాని చిత్తము నెరవేర్చుటయు ఆయన పని తుదముట్టించుటయు నాకు ఆహారమై ఉన్నది. ఆయన చిత్తం నెరవేర్చాలి. సమరయ గ్రామం రక్షణ పొందాలి, ఎరికో రక్షణ పొందాలి, పరిసయ్యులు రక్షణ పొందాలి, ధర్మశాస్త్రోపదేశకులు రక్షణ పొందాలి, యూదులు రక్షించబడాలి. అక్కడ నుండి ఆయన శిలువ మీద ప్రాణత్యాగం చేయాలి. భూదిగంతాల వరకు ఆ శిలువ మీద నుండి యేసుక్రీస్తు యొక్క రక్తం ప్రవహించాలి. దేవునికి మహిమ కలుగునుగాక. భూదిగంత నివాసులారా నా వైపు చూచి రక్షణ పొందుడి దేవుడను నేనే, మరి ఏ దేవుడు లేడని ఆల్టర్ కాల్. అది హెవెన్లీ కాల్, ఇది ఆల్టర్ కాల్. ఎక్కడ నెరవేరిందంటారు? భూదిగంత నివాసులందరూ ఈ మాట ఎక్కడ నెరవేర్చబడింది? దేవుని యొక్క ప్రవచనం అనగా యేసు ప్రభుల వారు శిలువ మీద ఎత్తబడ్డారు. ఆ పిలుపు యెషయా గ్రంథం ద్వారా వచ్చిన పిలుపు యేసుక్రీస్తు ద్వారా భూదిగంతాల వరకు వెళ్ళింది. అపోస్తులను ఆయన భూదిగంతాలకు వెళ్ళమన్నారు. యెరూషలేం, యూదయ, సమరయ, ఆ తర్వాత భూదిగంతాల వరకు. భూదిగంతాల వరకు వారు వెళ్ళినప్పుడు వారు రక్షణ స్వార్థ యేసుక్రీస్తు గురించి ప్రకటించారు. తండ్రి అయిన దేవుడే యేసు ప్రభు యొక్క రూపంలో వచ్చారని కూడా అనుకోవచ్చు. ఎందుకంటే వాళ్ళిద్దరు ఒకటే అయి ఉన్నారు. తండ్రి దైవత్వంలో మొదటి వ్యక్తిత్వం, కుమారుడే దైవత్వంలో రెండో వ్యక్తిత్వం,
పరిశుద్ధాత్మ దైవత్వంలో మూడో వ్యక్తిత్వం అయినప్పటికీ దేవుని యొక్క చిత్తం, అవునా, ఆత్మను రక్షించబడాలి. ప్రియ దేవుని బిడ్డ, ఆత్మల రక్షణ కొరకు దేవునికి కలిగిన, అవునా, ఆ రోషం, వైరాగ్యం ఏమని రాయబడింది? దుష్టులు మరణం నొందుట చేత నాకేమాత్రమైన సంతోషం కలుగునా, వారు మరలి బ్రతుకుటే నాకు సంతోషం, ఇదే యెహోవా వాక్కు రాయి అని హెచ్కేల్తో వ్రాయించారు ఆయన. యేసుప్రభులు వారు వచ్చి ఏమన్నారు? ఈ చిన్నవారు ఏ ఒక్కరును నశించుట పరలోకమందున మీ తండ్రి చిత్తం కాదని అన్నారు. అది కూడా వ్రాయబడింది. అంటే ఇక్కడ దేవుని యొక్క మనస్సు అర్థమవుతుంది. దేవుడు మీతో మాట్లాడుతున్నారు. ఎక్కువగా దేవుని యొక్క చిత్తం చేయండి, దేవుని యొక్క రాజ్యం కొరకు బ్రతకండి, దేవుని యొక్క రాజ్యంలో ఆత్మలు చేర్చబడాలని జీవించండి, ఉద్యోగం చేయండి, వ్యాపారం చేయండి, సేవ చేయండి. సేవకులైతే మీలో ఎవరైనా సేవకులు ఈ వాక్యం వింటూ ఉంటే, అవునా, ఇది కష్టం. ప్రతి సేవకులు ఇలా ప్రకటించరు. దేవుని యొక్క చిత్తం, దేవుని యొక్క మనసు ప్రకటించే వాళ్ళు చాలా కొద్దిమంది ఉన్నారు. సేవకునిగా నేను చెప్తున్నాను, దేవుని యొక్క చిత్తం ప్రకటించే వాళ్ళు ఉన్నారు, కానీ కొద్దిమంది. ఎందుకు ఎక్కువ ప్రకటించారంటే అలా ప్రకటిస్తే అవతల నుంచి కౌంటర్ ఉండదు, సబ్స్క్రిప్షన్స్ ఉండవు, ఇలాంటి వాక్యాలు వినరు. ఎందుకంటే చెప్పటం తేలికే, ప్రకటించడం నాకైనా వినటం మీకైనా తేలికే, ఆచరించేటప్పుడు అక్కడ కష్టం అవుతుంది. ఇరుకు మార్గమున ప్రవేశింప పోరాడుడి, అనేకులు ఆ మార్గంలో ప్రవేశింప చూతురు కానీ వారు ప్రవేశింపలేరని మీతో నిశ్చయంగా చెప్పుచున్నానని అన్నారు. ఇది ఇరుకు మార్గం. టు డూ ద విల్ ఆఫ్ గాడ్ ఈజ్ నాట్ అన్, అవునా, ఈజీ థింగ్. దేవుని యొక్క చిత్తం చేయడం సాధారణమైన విషయం కాదు. ఒకవేళ చేయకుండా ఉంటున్నారు, మరి వాళ్ళ సంగతి ఏమిటంటే పరలోక రాజ్యం చూస్తారు, వాళ్ళు చూస్తారు, నూతన భూమిలో ఉండి పరలోక రాజ్యాన్ని చూస్తారు. కానీ పరలోక రాజ్యంలో ప్రవేశించటం వేరు. చూడండి, నికోదేముతో యేసుప్రభు మాట్లాడితే ఏమన్నారు? ఒకడు క్రొత్తగా జన్మించిన యెడల దేవుని రాజ్యాన్ని చూచును. చూడండి, దేవుని రాజ్యాన్ని చూచును క్రొత్తగా జన్మించిన యెడల. ఒకడు నీటి మూలంగాను ఆత్మ మూలంగాను జన్మించిన యెడల దేవుని రాజ్యంలో ప్రవేశించును. ధర్మశాస్త్ర బోధకుడు, బైబిల్ బాగా తెలిసిన, పాత నిబంధన బాగా తెలిసిన ఆ నికోదేముతో నేను మాట్లాడుతున్నప్పుడు నికోదేముకి అర్థం కాలేదు. ఒక ముసలివాడైన వాడు తన తల్లి గర్భంలో మరలా ఎలా ప్రవేశింపగలడు అని అడుగుతున్నాడు. అంటే నికోదేము ఒకవేళ ముసలి ప్రాయంలో, వృద్ధాప్యంలో ఉన్నారేమో. ప్రభు ఏమన్నారంటే, గాలి ఎక్కడి నుండి వచ్చినో, అవునా, అది ఎవరికీ తెలియదు, ఎక్కడికి వెళ్ళినో తెలియదు, శబ్దంతో మాత్రమే గ్రహిస్తారు. ఆత్మ వలన పుట్టినవాడు, ఈ అనుభవాలు నీటి మూలంగా పుట్టినవాడు ఇలాగే ఉంటారు. ప్రియ దేవుని బిడ్డ, అందుకనే దేవుని యొక్క చిత్తం చేయండి. నీటి బాప్టిజం దేవుని యొక్క చిత్తమై ఉన్నది, అవునా. నీటి బాప్టిజం పొందినప్పుడు తండ్రి అయిన దేవుడు, పరలో ఆకాశం తెరవబడింది, పరిశుద్ధాత్మ పౌరాయి వలె శరీరాకారంతో యేసుప్రభులు వారి మీదకి దిగొచ్చారు. తండ్రి అయిన దేవుడు పరలోకం నుండి మాట్లాడుతూ ఉన్నారు. అక్కడ వారందరూ వింటున్నారు, అవునా. అక్కడ ఉన్న వారందరూ విన్నారు. ఎంత ధన్యుల వాళ్ళు. తండ్రిని చూచారు, యేసుప్రభు యొక్క తండ్రి యొక్క మాట విన్నారు, పరిశుద్ధాత్మను చూచారు, యేసుప్రభుని చూచారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఒకవేళ పరిశుద్ధాత్మ పౌరం వారికి కనబడకపోతే ఉందో లేదో తెలియదు అనుకుందాం, కానీ యేసుప్రభుని వారు చూశారు. అలాగే దేవుని యొక్క చిత్తం చేయండి. నీటి బాప్టిజం పొందటం వలన కూడా దేవుని యొక్క రాజ్యంలో ప్రవేశం కలుగుతుంది, అవునా. పరిశుద్ధాత్మ అభిషేకం పొందటం వలన ఆ పరిశుద్ధాత్ముడు దేవుని యొక్క చిత్తం, ఇది కాదు నా కుమారుడా, నా కుమార్తె, నా సంఘమా, నా సేవకుడా, నా సేవకురాలా, ఇది నా చిత్తం కాదని ఆయన మాట్లాడతారు. దేవుని యొక్క చిత్తం గురించి ఆయన ఒప్పింప చేస్తారు. దేవుని యొక్క చిత్తం గురించి ఆయన గ్రహింపునిస్తారు. సరిచేసుకున్న వారి రూపాంతరం చెందుతారు. దేవునికి మహిమ కలుగునుగాక. చదువుదాం పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి. దావీదు గురించి వ్రాయబడిన సంగతి, దేవుని యొక్క చిత్తం జరిగించిన దావీదు. 2వ వారు సామ్యుయేలు మొదటి గ్రంథం 13-14. ద బుక్ ఆఫ్ సామ్యుయేల్, 1 సామ్యుయేల్ చాప్టర్ 13 verse 14. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొని ఉన్నారు. నీకు ఆజ్ఞాపించిన దాన్ని గైకొనకపోతేవి గనక యెహోవా తన జనుల మీద. చాలు. తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని దేవుడు కనుగొని ఉన్నారు అని వ్రాయబడింది. ఆయన చిత్తానుసారమైన మనస్సు, దావీదు యొక్క మనస్సు, సౌలు యొక్క మనస్సు. పౌలు గారు అన్నారు, క్రీస్తు యేసునకు కలిగిన మనస్సును మీరు ధరించుకొనుడి. నా మనస్సు ధరించుకొనుడు అన్నారు. నన్ను పోలి జీవించుడి, నడుచుకొనుడు అన్నారు. కానీ
దేవుని చిత్తానుసారమైన మనస్సు. ఎందుకంటే ఆయన రాజ్యం చేయాలి. మన రాజ్యం చేయాలండి. మన రాజ్యం మనం పరిపాలించాలి. అంటే మన యొక్క జీవితాన్ని మనం కంట్రోల్ చేసుకోవాలి. అది కష్టం అవుతుంది. బైబిల్ చదువుదాం. పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడండి, చెప్తాను రిఫరెన్స్. రాజ్యంలోకి రాకముందే దావీదు యొక్క మనస్సు ఎరిగిన దేవుడు సమూయేలు ద్వారా సౌలుతో మాట్లాడుతున్నారు. మళ్ళా చెప్పనా, దావీదు రాజ్యంలోకి రాకముందే దావీదు దేవుని చిత్తం చేయవాడని ప్రవక్త అయిన సమూయేలు ద్వారా సౌలుతో దేవుడు మాట్లాడుతున్నారు. అంటే సౌలుకి కౌంటర్లో ఏం ఆన్సర్ ఇస్తున్నారు దేవుడు? ఇండైరెక్ట్గా, నీవు ఆయన చిత్తం చేయలేదు కనుక, నువ్వు ఆయన చిత్తం చేయట్లేదు కాబట్టి నీకు బదులుగా. కానీ ఒక విషయం చెప్పమంటారా, సౌలు యొక్క 40 సంవత్సరాల పరిపాలన వరకు సౌలు జోలికి దేవుడు వెళ్ళలా, అతన్ని దింపేలేదు. కానీ సౌలు రాజ్యంలో యుద్ధాలు ఎక్కువగా జరిగాయి. దావీదు రాజ్యంలో కూడా జరిగినా సౌలుకి నెమ్మది లేదు. ఎందుకంటే సౌలు దేవుని యొక్క చిత్తం చేసే విషయంలో దేవుని దగ్గర విచారణ చేసే అలవాటు చేసుకోలేకపోయాడు. అతడు బెన్యామీన్ గోత్రికుడే. పౌలు గారు అపోస్తలులైన పౌలు బెన్యామీన్ గోత్రికులే, కానీ గోత్రం ఒకటే, కానీ స్వభావాలు తేడా. దేవుని యొక్క చిత్తం విచారించే విషయంలో సౌలు ఆలోచన చేయాల, అది వదిలేస్తాం. పౌలు గారు ప్రతి విషయంలో దేవుని యొక్క చిత్తం. ఉదాహరణకి పౌలు గారిని మనం పరీక్షించి చూస్తే, ఆసియాలో నేను వాక్యం ప్రకటించాలని నేను ఆశపడ్డారు, కానీ పరిశుద్ధాత్మ ఆయన ఆటంకపరిచారు. రెండోసారి ఆయన ప్రయత్నం చేశారు, కానీ యేసు యొక్క ఆత్మ వారిని వెళ్ళనీయలేదు అని వ్రాయబడింది. తెగించి వెళ్ళలేదు పౌలు గారు. ముఖాముఖిగా దేవుడు పిలిస్తే సేవకు వచ్చారు. ఆయన ఆకాశంలో ప్రభు ఒక వెలుగుగా కనబడ్డారు. ఆ పిలుపుతో సేవకు వచ్చిన అపోస్తలులైన పౌలు దేవుని యొక్క చిత్తం లేకుండా ఆయన ముందుకు సాగలేకపోయారు. దావీదు కూడా అంతే. సమూయేలు ఇప్పుడు చదవండి, సమూయేలు 2వ గ్రంథము 2వ అధ్యాయం, ద బుక్ ఆఫ్ 2 సమూయేల్. సమూయేలు 2వ గ్రంథము మీ ముందు 2వ అధ్యాయం ఉంచబడుతుంది. మొదటి వచనం 2వ వచనం చదువుదాం. ఇది జరిగిన తరువాత యూదా పట్టణములోనికి నేను పోదునా అని దావీదు యెహోవా యొద్ద విచారణ చేయగా పోవచ్చునని యెహోవా అతనికి సెలవిచ్చెను. నేను పోవలసిన స్థలమేదని దావీదు మనవి చేయగా హెబ్రోనుకు పొమ్మని ఆయన సెలవిచ్చెను. దేవునికి మహిమ కలుగునుగాక. యూదా పట్టణంలోకి నేను వెళ్ళొచ్చునా? వెళ్ళిపోవచ్చు. ఆయన రాజ్యంలోనికి రాబోతున్నాడు కాబట్టి. చూడండి, దావీదు, మరలా చెప్తున్నాను, తన తండ్రి అయిన యెషయా యొక్క గొర్రెలు కాసే సమయంలో కూడా దేవుని చిత్తమే జరిగించారు. స్తుతించడం, దేవుని ఆరాధించడం, మందరిని జాగ్రత్తగా కాపాడుకోవటం, దేవుని స్తుతించడం దేవుని యొక్క చిత్తమైనది. దేవుని స్తుతిస్తున్నారా? దేవుని సన్నిధిలో ప్రార్థించటం, దేవుని చిత్తమై ఉన్నది. దేవుని సన్నిధిలో ఆరాధించటం. గొర్రెల కాపరి ఒక్కడే ఆరాధించేవాడు. దేవుని ఆరాధిస్తున్నారా? దేవుని యొక్క చిత్తమై ఉన్నది. వ్యక్తిగత జీవితంలో మీకు ఆరాధన ఉండాలి. సంఘంలో ఆరాధనలో మీరు కలవాలి. పరిశుద్ధులతో కలిసి ఆరాధించాలని బైబిల్ సెలవిస్తుంది. ఇంకా దేవుని యొక్క వాక్యాన్ని ఇంకా పరీక్షించి చూస్తే మందని జాగ్రత్తగా కాపాడుకోవాలి. తండ్రి యొక్క యెషయా యొక్క మందని యుద్ధానికి వచ్చేటప్పుడు కూడా మందను వేరే కాపరికి అప్పగించి యుద్ధానికి వెళ్ళాడు. దావీదు అలా వదిలిపెట్టి వెళ్ళిపోలా. ఇంకా మందలో నుండి ఒక గొర్రెను, ఒక సింహం, ఒక ఎలుగుబండి వచ్చి పట్టుకెళ్ళిపోతే దావీదు చూస్తూ ఊరుకోలా.
తరిమి వాటి గడ్డం పట్టుకొని చంపి వాటి నోటి నుండి ఆ గొర్రెను విడిపించారు. అద్భుతం ఏంటంటే దావీదు యొక్క ఆశ ఏమిటంటే ఆ గొర్రె ఒకటైనా కానీ ఆ సింహం లేదా ఆ ఎలుగుబండి కొరికేయకూడదు. సాధారణంగా వాటి నోట్లు పట్టుకున్నాయంటే అవి కొరికేస్తాయి కదా, కానీ దావీదు వాటి నోరు తెరిచి దానిని విడిపించారు. దేవుని యొక్క చిత్తం. సంసోన్ని దేవుడు ఇజ్రాయేలులను రక్షించడానికి పుట్టించారు. మనల్ని దేవుడు ఈ లోకంలో ఆత్మల్ని రక్షించడానికి పుట్టించారు. కోపం వచ్చేసి ఒకసారి అవునా ఇద్దరు సహోదరులు ఏమన్నారంటే, అపోస్తలు ఇద్దరు సహోదరులు ఇంచుమించుగా, ప్రభు అగ్ని ఆకాశం నుండి కురిసి ఏలియా కురిపించారు, ఎలీషా కురిపించారు కదా, వీళ్ళని నాశనం చేయమంటారా అని అంటే ప్రభు గద్దించి అన్నారు, మనిషి ఏం మాట్లాడుతున్నారు మీరు? మనుష్య కుమారుడు రక్షించడానికి వచ్చారు కానీ నాశనం చేయడానికి రాలేదు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. దేవుడు మనల్ని పుట్టించింది దాని కొరకు. దావీదు యొక్క ఆశ అది. అందుకని అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయంలో కూడా ప్రభు అయిన దేవుడు దావీదు గురించి ఈ మాటలు పరిశుద్ధాత్మ ద్వారా వ్రాయించి ఉంచారు. అపోస్తుల కార్యాలు దేవుని చిత్తం జరిగించిన దావీదు, ఎక్కడికి వెళ్ళాలన్నా దేవుని దగ్గర అడిగే దావీదు. చదువుదాం 13:22 అపోస్తుల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనము. తరువాత అతనిని తొలగించి దావీదును వారికి రాజుగా ఏర్పరచెను. మరియు ఆయన, నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని. అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు. అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవునికి స్తోత్రం కలుగును గాక. అతని గురించి సాక్ష్యం ఇచ్చిన విషయం పరిశుద్ధాత్మ వ్రాయిస్తున్నారు. హెబ్రోన్లోకి వెళ్ళాలంటే, యూదా పట్టణంలోకి వెళ్ళాలంటే దేవుని చిత్తం అడగాల. ఐగుప్తులోకి వెళ్ళాలంటే అడగాలి. ప్రభు వెళ్ళమంటారా? అవసరమైంది. యూదా పట్టణంలోనికి వెళ్ళడానికి కూడా దేవుని చిత్తం అడిగారు. వెళ్ళొచ్చునని దేవుడు అన్నారు, అంతవరకే. నువ్వు ఎక్కడికి వెళ్ళమని అనలా. ఎందుకని? మళ్ళా దావీదు ఏం అడుగుతారు, నేను పోవాల్సిన స్థలం ఏది అని అంటే హెబ్రోన్కి వెళ్ళు అని అన్నారు దేవుడు. అదే హెబ్రోన్ని కాలేబు కోరుకున్నారు యెహోషువ కాలంలో. అదే హెబ్రోన్కి వెళ్ళమని దేవుడు చెప్పారు. దేవునికి మహిమ కలుగును గాక. చూసారా, హెబ్రోన్ అనగా ఎత్తైన పర్వతం, అది కొండ. హెబ్రోన్కి వెళ్ళి చూస్తే యెరూషలేము చాలా క్లియర్గా కనబడుతుంది. దావీదు యొక్క దర్శనంలో మార్పు రాకూడదు. అందుకని హెబ్రోన్ మీద యెహోషువని అడిగి కాలేబు తన నివాసాన్ని ఎందుకు ఏర్పరచుకున్నారనగా, హెబ్రోన్ మీద వాళ్ళ నివాసం కట్టుకుంటే, ప్రియ దేవుని బిడ్డ, మీ నివాసం ఎక్కడ కట్టుకున్నారు చెప్పండి? హెబ్రోన్ మీద తన నివాసం కట్టుకుంటే యెరూషలేము తేటగా చాలా స్పష్టంగా దగ్గరగా కనబడుతుంది. ఎత్తైన ఆత్మ సంబంధమైన ఉన్నతమైన ఉపదేశానుసారంగా దేవుని యొక్క బిడ్డలు నివాసాన్ని ఏర్పరచుకుంటే, ఆ ప్రకారంగా జీవిస్తే వారికి నూతన విషయం చాలా క్లియర్గా కనబడుతుంది. ఈ దర్శనంలో మార్పు రాకుండా జాగ్రత్త పడాలి. యూట్యూబ్లో మీరు ఏ దేశంలో వింటున్నా కానీ, ఆస్ట్రేలియాలో వింటున్నారు చెల్లోళ్ళు, కెనడాలో వింటున్నారు, యూకేలో వింటున్నారు, ఢిల్లీలో వింటున్నారు, పాలకొల్లులో వింటున్నారు, ఇండియాలో తిరుపతిలో వింటున్నారు, చాలా చోట్ల. ఊరు వేరైనా కృష్ణా జిల్లాలో తిరుపతిలో మన విశ్వాసులు వింటున్నారు. చాలా చోట్ల విశాఖపట్నంలో మన విశ్వాసులు వింటున్నారు. అది ఏ రాష్ట్రమైనా, ఏ జిల్లా అయినా, ఏ దేశమైనా నీ దర్శనంలో మార్పు రాకుండా ఉండాలి. నువ్వు సేవలో ఉన్నా, నువ్వు విశ్వాసమైనా, వ్యాపారం చేస్తున్నా, నువ్వు స్టూడెంట్ అయినా, అవునా, నువ్వు వెళ్ళే స్థలం హెబ్రోను కోరుకున్నాడు. ఎంత దేవునికి ఇష్టమైందో. యూదా పట్టణానికి వెళ్ళమని దేవుడు చెప్పినా కానీ ఎక్కడికి వెళ్ళాలంటే హెబ్రోన్. ప్రభు నాకు హెబ్రోన్ ఇష్టం లేదు అని అనలా. దేవునికి మహిమ కలుగును గాక. ఎందుకంటే హెబ్రోన్లో దావీదు నివాసం చేయడం దేవుని యొక్క చిత్తమై ఉన్నది. అలాగే నీ ఉన్నాయి, ఇంకా చాలా ఉన్నాయి. క్లుప్తంగా ఇది ఒక దినం, 1 డే బైబిల్ స్టడీ. దీనికి ముందు బైబిల్ స్టడీలో ఒక 5-6 వారాల క్రితం లేదా 7 వారాల క్రితం ఇంచుమించుగా దీనికి ముందుగా ఉపోద్ఘాతం, ఇంట్రడక్షన్ ఇవ్వబడింది. దీంతో ఈరోజు ఈ మెసేజ్ పూర్తవుతుంది. నీవు నివాసం చేసేది ఎక్కడ? దావీదు గురించి దేవుడు అవునా తన చిత్తం అంతా జరిగించేవారిని సాక్ష్యం ఇచ్చినట్లుగా నువ్వు సాక్ష్యం ఇవ్వగలవా? దేవుడు నీ గురించి సాక్ష్యం ఇవ్వగలరా? మూడోదిగా కోరెష్ గురించి దేవుడు చెప్పారు, ప్రవక్త అయిన యెషయా గ్రంథం. అందుకని దావీదు యొక్క రాజ్యంలో యుద్ధాలు వచ్చినా చాలా నెమ్మదిగా జీవించాడు అతను. దావీదు చాలా ఉన్నతమైన స్థితికి వెళ్ళగలిగారు. దేవుని చిత్తం చేయండి, మీరు మిమ్మల్ని ఉన్నతమైన స్థితిలోకి దేవుడు నడిపిస్తారు. చదువుదాం 44:28 ప్రవక్త అయిన యెషయా గ్రంథం.
కోరెషుతో నా మంద కాపరి నా చిత్తమంతియు నెరవేర్చువాడా అని చెప్పువాడను నేనే. యెరూషలేముతో నీవు కట్టుబడుదువనియు దేవాలయమునకు పునాది వేయబడుననియు నేను చెప్పుచున్నాను. దేవుడు కోరెష్ గురించి సాక్ష్యం చెప్పారు. నా మంద కాపరి. అదేంటండి అసలు కాపరి అంటే ఎవరు? పాస్టర్. అవునా? కోరెష్ ఆయన మంద కాపరి ఎలా అవుతారు అంటే ఇజ్రాయెల్ ప్రజలు బయలుదేరి బబులోను దేశానికి వెళ్ళినప్పుడు బబులోను కల్దీయుల రాజ్యం అయిపోయింది. ఆ తర్వాత మాదీయులు పారసీకులు పరిపాలించారు. కాబట్టి ఈయన ఎవరు? దేవుని యొక్క ఏర్పాట్లో ఉన్న ఈ సౌలు కుటుంబీకుడు కాదు. దేవుడు ఏర్పరచుకున్నారు కదా సౌలుని, దావీదుని ఏర్పరచుకున్నారు కదా. రాజవంశం అంటే ఇజ్రాయెల్ గోత్రాల్లో ఉన్నవాడు కాదు. చదవండి దినవృత్తాంతాల 2వ గ్రంథం 36:22. దినవృత్తాంతాల 2వ గ్రంథం 36వ అధ్యాయం ఆఖరి అధ్యాయం 22వ వచనం చదవబడుతుంది. చదువుదాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడి యందు. చాలు. ఎజ్రా గ్రంథము 1:1. పారసీక దేశపు రాజైన కోరెషు ఏలుబడిలో మొదటి సంవత్సరమందు ఇర్మియా ద్వారా పలుకబడిన తన వాక్యమును నెరవేర్చుటకై యెహోవా పారసీక దేశపు రాజైన కోరెషు మనస్సును ప్రేరేపింపగా. దేవునికి మహిమ కలుగునుగాక. అతడు ఒక పారసీక దేశపు రాజు. పారసీకులు ఇజ్రాయెల్ ప్రజల యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించేవాళ్ళు కాదు. కల్దీయులు, మాదీయులు, పారసీకులు, రోమీయులు వీళ్ళందరూ అన్యజనులు. వాళ్ళు అన్యజనులైన ఆ రాజుతో దేవుడు మాట్లాడిన వెంటనే ఎజ్రా గ్రంథం 1:2 చదవండి. అందుకని అన్నారు నా మంద కాపరి నా చిత్తమంతే జరిగించేవాడు. చదవండి. అతడు ఒక అన్యజనుడై ఉండి దేవుని చిత్తమంతా జరిగించారు. చదువుదాం. పారసీక దేశపు రాజైన కోరెషు ఆజ్ఞాపించినదేమనగా ఆకాశమందని దేవుడైన యెహోవా లోకమందున్న సకల జనములకు నా వశము చేసి యూదా దేశమందున్న యెరూషలేములో తనకు మందిరమును కట్టించమని నాకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నారు. దేవునికి మహిమ కలుగునుగాక. దావీదుని ఎక్కడికి వెళ్ళమన్నారు దేవుడు? యూదా పట్టణంలోనికి. కోరెషుతో ఏమన్నారు? యూదా దేశంలో యెరూషలేముని కట్టించు. యెరూషలేము ఎక్కడ కట్టబడాలి చెప్పండి? యూదా దేశంలో మోరియా పర్వతం మీద. అక్కడ ఇస్సాకుని అబ్రహాం బలి అర్పించారు. దేవుని యొక్క మందిరం ఎక్కడ పడితే అక్కడ కట్టబడకూడదు. ఆ మందిరం సంఘమై ఉన్నది. దేవుడు ఎవరినైతే ఆయన యొక్క నిత్య ఆలయమైన నూతన యెరూషలేము కొరకు ఏర్పరచుకుంటారు, సియోను కొరకు నియమిస్తారు, వారిని పరిశుద్ధాత్మతో అభిషేకిస్తారు, వారికి ఆయన చిత్తం గురించి బయలుపరుస్తారు. వారు లోబడ్డారా శ్రమల కాలాన్ని తప్పించుకుంటారు. వారు లోబడలేదా శ్రమల కాలంలోనే ఉండిపోతారు. దేవుని యొక్క మాటలు వింటున్న మీరు దేవుని యొక్క చిత్తం జరిగిస్తున్నారా? యూదా పట్టణంలో చూడండి, దేవుడు చెప్పిన మాట అతడు ఫీల్ అయిపోలా. దేవుడు చెప్పిన మాట అతడు తన రాజ్యంలో ఉన్న ఇజ్రాయెల్ ప్రజలందరికీ తెలియపరిచాడు. ఇజ్రాయెల్ ప్రజలు ఒక్కలే ఉన్నారా? అనేక సంస్థానాలు దేవుడు ఆయనకి అప్పగించి ప్రపంచంలో ఆ జనులందరితో పాటు ఇజ్రాయెల్ ప్రజలను కూడా అప్పగించారు. ఆ జనులందరికీ తెలియదు ఏనండి ఈయన మొక్కేది ఒక్కడిని. అవునా? దేవుడైన యెహోవా అంట ఎవరు ఆయన మాట్లాడారని అంటారు. ఎవరో ఒకళ్ళు కామెంట్ చేస్తారు. అయినా కానీ దేవుని యొక్క వాక్యం ప్రకారంగా దేవుడు తనకి ఏం చెప్పారో ఆ పారసీక దేశపు రాజైన కోరెషు అదే మాట ప్రకారంగా చాటింపు వేయించాడు. జనులందరికీ తెలియపరిచాడు. ఇజ్రాయెల్ ప్రజలందరూ తిరిగి వెళ్ళడం కొరకు ఆజ్ఞించాడు. చేతులెత్తి స్తోత్రం చెప్పండి. అందుకని అతన్ని దేవుని చిత్తం చేసినందుకు ఏం చేశారు? నా మంద కాపరి అని పిలిచారు. దేవుని చిత్తం చేయండి. అవునా? మందను కాసే బాధ్యత దేవుడు మీకు ఇస్తారు. ప్రైజ్ ద లార్డ్. తర్వాత బయలుదేరి వెళ్ళేటప్పుడు ఏమైనా ఆటంకాలు కలిగించాడా? ఎజ్రా, నెహెమ్యా, జెరుబ్బాబెల్, యెహోజాద కుమారుడైన ప్రధాన యాజకుడు యెహోషువ, ఇజ్రాయెల్ ప్రజల పెద్దలు, ఇజ్రాయెల్ ప్రజలు అందరూ వెళ్ళి దేవుని యొక్క రాజ్యాన్ని దేవుని యొక్క మందిరాన్ని పట్టణాన్ని కట్టారండి. దేవుని యొక్క మందిరం కట్టడానికి గాను
దేవుడు మాట్లాడితే లోబడ్డాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆ దినమున యెరూషలేము కట్టబడింది, మనలో అది శిథిలమైపోయింది, దాని గుమ్మాలు కాల్చబడ్డాయి. ఇజ్రాయెల్ ప్రజల యొక్క దోషాన్ని వల్ల అది నష్టపోయింది. అయినా కానీ దేవుడు 70 సంవత్సరాల వరకే వారిని ఒక అనుభవం, చేదు అనుభవం వారు ఎదుర్కొన్నారు. మారా అవి మర్చిపోయి మనలో వాగ్దాన దేశంలో వారు తప్పు పని చేశారు. అవునా, వారు దేవుని దుఃఖపరుస్తూ వచ్చారు. అయినా దేవుడు తిరిగి కోరేషుని ప్రేరేపించి ఇర్మియా ద్వారా ముందే చెప్పిన మాట ప్రకారంగా దానియేలు ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్నారు, నెహెమ్యా ఉపవాసాన్ని ప్రార్థన చేస్తున్నారు రాజుగారి అనుమతి కొరకు. కానీ దేవుడే వారి యొక్క హృదయాల్ని ప్రేరేపించి వారిని పంపిస్తే వారు బయలుదేరి వెళ్ళారు. వీళ్ళు కట్టారండి మందిరం. నెహెమ్యా ఏమన్నారు? లెట్ us build, come, కట్టుట ముట్టు పూనుకుందాం రండి అని అన్నారు. కానీ నువ్వు కట్టించమన్నారు కోరేషుతో దేవుడు. ఆ మాటకు ఆయన లోబడ్డారు. ఆ కాలంలో యెరూషలేము కట్టబడిన యూదాలు, ఈ కాలంలో సంఘం కట్టబడాలి. ప్రభు యొక్క రాకడకు ముందు సంఘం కట్టబడాలి. సంఘంలో ఉన్న నీవు మారు మనసు పొంది, రక్షణ పొంది, నీటి బాప్టిజం పొంది, పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, దేవుని యొక్క అవునా చిత్తం చేస్తూ, ప్రభుని ఎక్కువగా ప్రేమిస్తూ, పరిశుద్ధాత్మ ద్వారా నడిపించబడుచు నీవు కట్టబడాలి. అది దేవుని యొక్క చిత్తమై ఉన్నది. నువ్వు కట్టబడేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. నేను కట్టబడేటప్పుడు ఎన్నో ఆటంకాలు వస్తాయి. మనం కట్టబడేటప్పుడు సాతాను కట్టబడకుండా ఆపేస్తాడు. అయినా కానీ కట్టించేవారు ముగ్గురు. మొదటి వారు ప్రభు. బైబిల్లో వ్రాయబడింది, ఇదిగో యెరూషలేమును యెహోవా కట్టువారై ఉన్నారు, సియోనును కట్టి యెహోవా మహిమలో ప్రత్యక్షమవుతారని. రెండోది సేవకులు. నేర్పరి అయిన శిల్పకారుని వల్ల నేను పునాది వేస్తుంది. సేవకులు పునాది వేస్తున్నారు. ముగ్గురు. మూడో వ్యక్తి ఎవరు? మనం విశ్వసించు అతి పరిశుద్ధమైన దాని మీద మనల్ని మనం కట్టుకోవాలి. యూదా పత్రిక ప్రకారంగా, అవునా, 147 కీర్తన ప్రకారంగా, 102 కీర్తన ప్రకారంగా, తర్వాత కొరింథీ మొదటి పత్రిక ప్రకారంగా, యూదా పత్రిక ప్రకారంగా దేవుడు కడుతున్నారు. పరిశుద్ధాత్మ లోకానికి ఎందుకు వచ్చారు? కేవలం పరిశుద్ధాత్మ అభిషేకం పొందిన వారు అన్య భాషలు మాట్లాడడానికి మాత్రమే రాలేదు. అన్య భాషలు మాట్లాడాలి. కానీ పరిశుద్ధాత్మ ఎందుకు ఈ లోకానికి వచ్చారని అంటే దేవుని యొక్క అవునా చిత్తం మనం చేవారిగా మాత్రమే కాదు, మనలో దేవుని యొక్క ఆలయం కట్టబడాలి. సేవకులు కూడా వాక్యం ద్వారా కట్టాలి, ఉపదేశం బోధించాలి. వాళ్ళ పరలోక రహస్యాలు ఇందాక చెప్పాను, సియోను రహస్యాలు మర్మాలు బయలుపరచాలి, దాన్ని ప్రకటించాలి. మూడవదిగా మిమ్మల్ని మీరు కట్టుకోవాలి. నన్ను నేను ప్రసంగం చేస్తే సరి, నన్ను నేను కట్టుకోవాలి. నేను కట్టబడక అవునా ఒకవేళ అలా సగం అసంపూర్ణంగా ఉంటే ప్రభు వస్తే, ప్రభు ఎందుకు ఆలస్యం చేస్తున్నారు? ప్రభు వస్తే నేను విడవబడతాను. ప్రభు వస్తే మీరు విడవబడే ప్రమాదం. ఎందుకు ప్రభు ఆలస్యం చేస్తున్నారు చెప్పండి? సెప్టెంబర్ నెల దాకా వచ్చేసాం ఇంచుమించుగా. ఎందుకు దేవుడు ఆలస్యం చేస్తున్నారు? నూతన యెరూషలేము ఇంకా కట్టబడలా. సియోను కొరకు ఇంకా తమ తాము అర్పించుకున్నవారు సరైన ప్రకారంగా అవునా సియోనుకు క్రయం చెల్లించట్లా. దైవజనులు, అపోస్తులు, మా ఆత్మీయ తండ్రి పాస్టర్ దేవరాజయ్య గారు అదే చెప్పేవారు, అదే నేర్చుకున్నాం. సియోను కొరకు వారిని వారు అప్పగించుకోవాలా, నూతన యెరూషలేము కొరకు వారిని అప్పగించుకోవాలా, క్రయం చెల్లించాలా. అందుకని నూతన యెరూషలేము కట్టబడాలా, సియోను కట్టబడాలా. సియోను కట్టబడాలంటే దానికి తగ్గ వైరాగ్యం, ఆత్మ సంబంధం, రోషం కావాలి. దేవుని చిత్తం ఎక్కువగా చేద్దాం. యేసు ప్రభువు వారు దేవుని చిత్తం చేశారండి. అవునా, మనకు ఒక శరీరాన్ని దేవుడు ఎందుకు ఇచ్చారో చెప్పారు ఆయన. ఎందుకు మనకు ఒక శరీరాన్ని ఇచ్చారు చెప్పండి? ఏ దేశంలో కూర్చొని వింటున్నారు మీరు? అవునా, ఆ దేశపు మర్యాదను అనుసరిస్తున్నారా? ఆ దేశంలో ఆ పద్ధతులు అనుసరించకపోతే అవునా మిమ్మల్ని వెరివారిగా చూస్తారు. అవును, లోకమునకు మేము మురికిగా ఉన్నామని పౌలు గారు అన్నారు. ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ లోక మర్యాదను అనుసరించి అలాగుంటే దేవుని యొక్క చిత్తం చేయలేవు. యేసుప్రభువు వారు ఈ లోకానికి వదిలి దేవుని చిత్తం చేశారు. రెండవది, దావీదు రాజు అయ్యుండి దేవుని చిత్తం చేశారు. యేసయ్య దేవుడయ్యుండి దేవుని కుమారుడయ్యుండి రక్తమాంసంలో దేవుని చిత్తం చేశారు, రక్తమాంసాల శరీరంలో. అవునా, దావీదు రాజు అయ్యుండి దేవుని చిత్తం చేశారు. కోరేషు అన్యుడయ్యుండి దేవుని యొక్క చిత్తం చేశారు. ఆయన మళ్ళా చెప్తున్నాను, ఆయన రాజుల వంశంలో పుట్టిన వాడు కాదు. పైగా ఆయన ఇజ్రాయెల్ ప్రజల మీద రాజు కాదు. ఆయన కల్దీయుల ఊరిలో అవునా ఆ కల్దీయుల రాజ్యం అయిపోయినాక మాదీయులు, ఆ తర్వాత పారసీకులు వచ్చారు. అలా ఉన్న వాళ్ళు ప్రపంచంలో ఎన్నో సంస్థానాన్ని పరిపాలించారు. అయినా దేవుని పౌలు గురించి ఏమన్నారు చదవడు ఒక్క మాట. 45 అధ్యాయం యెషయా గ్రంథం 13 వచనం చదవండి. కోరేషు గురించి ఏమన్నారు దేవుడు? కోరేషు గురించి కొన్ని మాటలు దేవుడు అవునా తన మనసుతో వ్రాయించారు విషయాలు. 45 అధ్యాయం 13 వచనం. ద బుక్ ఆఫ్ ఐజయా చాప్టర్ 45 వర్స్ 13. నీతిని బట్టి కోరేషును రేపు తిని అతని మార్గములన్నీ సరళము చేసెదను.
అతడు నా పట్టణమును కట్టించును, క్రయధనము తీసుకొనకయు లంచము పుచ్చుకొనకయు నేను వెలివేసిన వారిని అతడు విడిపించును. చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి. ఎవరినైతే నేను వెలివేశానో అతన్ని కోరేషు విడిపిస్తాడు. వెలివేయటం అంటే ఏంటి? బయటికి పంపించేయడం. ఇజ్రాయెల్ ప్రజలని బయటికి పంపించేశాడు దేవుడు, వారిని విడిపించాడు కోరేషు. అది దేవుని యొక్క చిత్తమైంది. నేను పంపిను. ఆ దేవుడు అలా ఫరో ఏమన్నాడు, కోరేషు ఏమన్నాడు చూడండి. ఎవరే యెహోవా? మోషే అహరోనుతో చాలా అవునా వారికి నొప్పి తగిలేటాడు. ఎవరే యెహోవా? ఎవరు నాకు తెలియదు అని అన్నాడు. కానీ కోరేషు ఏమన్నారు? ఒక ఐగుప్తు మీదే రాజు ఫరో. కోరేషు అయితే చాలా సంస్థానం మీద ఏమన్నారు? కోరేషు, అయ్యా మీరు బయలుదేరి వెళ్ళండి, దేవుడు నాకు ఆజ్ఞాపించారు, అందుకని కోరేషు యొక్క మార్గాలు సరళం అవుతాయి అని ప్రవచనం చెప్పారు. నీ మార్గాలు సరళం అవ్వాలంటే నువ్వు ఎక్కడుండి విడిచినావు ప్రియ దేవుని బిడ్డ. నువ్వు ఒక స్టూడెంట్ అవ్వచ్చు, నువ్వు ఒక పాస్టర్ అవ్వచ్చు, నువ్వు ఒక హౌస్ వైఫ్ అవ్వచ్చు, నువ్వు ఒక విశ్వాసి అవ్వచ్చు. నీ మార్గం సరళం అవ్వాలంటే దేవుని యొక్క చిత్తం చేయించి దానివల్ల రూపాంతరం చెందుతున్నాం. రూపాంతరం చెందేది దినదినం, రూపాంతరం చెందేది ఒక క్షణం. దినదినం రూపాంతరం చెందాలి, ఒక క్షణం రూపాంతరం చెందాలి. మధ్యాకాశానికి ప్రభు వచ్చే ముందే ప్రతిదినం రూపాంతరం చెందుదాం. ఆయన వచ్చినప్పుడు రెప్పపాటున రూపాంతరం చెందుదాం. దేవుని యొక్క చిత్తం చేయవాడే ప్రభువా ప్రభువా అని నన్ను పిలిచేవాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు, కానీ తన తండ్రి యొక్క పరలోకమందు నన్ను తండ్రి యొక్క చిత్తం ప్రకారం చేయవాడే తండ్రి యొక్క రాజ్యంలో ప్రవేశించును అని అన్నారు. కాబట్టి తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. మన వెనుకల్లో దేవుడు ఈ మాటలను ఆశీర్వదించి ఆయన చిత్తం చేయుటకు, మన మనస్సు మారి రూపాంతరం చెందుటకు తన కృప మన ఎడల విస్తరింప చేదురుగాక. ప్రార్థన చేసుకుందాం. తలలు ఉంచుదాం, చేతులు జోడిద్దాం, ప్రార్థన చేసుకుందాం. స్తోత్రాలు తండ్రి, మహాగరుడ, మీకు లెక్కించలేని స్తుతులు స్తోత్రాలు రాజా. అనుకూలమైన సంపూర్ణమైన దేవుని చిత్తము చేయవరగా మమ్మల్ని అందరినీ మార్చుము తండ్రి. దీని దినము మేమందరము మార్పు చెందాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. తండ్రి ఉద్దేశములు నా తండ్రి మీ వలన సఫలమయ్యాయి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. తండ్రి మీ చిత్తము చేయుటకు మాకు కృప దయచేయండి తండ్రి. మీ మందను కాయటకు ఆ సేవకులకు నా తండ్రి నేర్పరైన పునాది వేశారు తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి మా మీ బిడ్డలందరూ నా తండ్రి ప్రభు ఉన్నతమైన ప్రదేశము మీద కట్టబడాలి తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. దీని దినము రూపాంతరం చెందాలి తండ్రి. మీరు వచ్చినప్పుడు నా తండ్రి మీ వలే రూపాంతరం చెందగల గొప్ప ధన్యత భాగ్యము దయచమడుకుని వచ్చిన తండ్రి. ఎవరునూ విడవబడి శ్రమల పాలు కాకుండా నా తండ్రి ప్రతి ఒక్కరూ ఎత్తబడగలిగిన గుంపులో ఉంటకు మీరు కృప చూపించి మీరే కార్యం జరిగించమడుకుని వచ్చిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. మా బిడ్డలందరినీ ఆశీర్వదించిన తండ్రి. మీకు స్తోత్రాలు రాజా. నా తండ్రి ఈ యూట్యూబ్ ఈ మెసేజ్ ద్వారా వింటున్న ప్రతి ఒక్క బిడ్డను ఆశీర్వదించి దీవించమడుకుని వచ్చిన తండ్రి. మహిమ ఘనత ప్రభావాలు మీరు మాత్రమే పొందుకోమని నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. ఆమేన్. తలలోంచుదాం. ఆశీర్వాదాన్ని ఉచ్చరిస్తున్నాను. ఆఖరిలో ఆమెన్ అని ఆశీర్వాదాన్ని స్వతంత్రించుకోనండి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృపయు, తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, పరిశుద్ధాత్మ యొక్క సహవాసమును ఆయన రాకడ వరకు సదాకాలం మనందరికీ తోడయుండును గాక. హల్లెలూయా. మంచిది. ప్రభువుకు స్తోత్రాలు. ప్రభు మీ అందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. ఆమేన్. ఆమేన్.